Yeah, hi students. Welcome to Vedic for CS CMSCS. So before going into this video, let me introduce myself. So I am CA Upender Alwala. So I am the co-founder of Vedic Education Institutions. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే రీసెంట్గా రిలీజ్ అయిన సిఏ ఫౌండేషన్ అండ్ సిఎంఏ ఫౌండేషన్ రిజల్ట్స్లో క్లియర్ చేసుకోగలిగినారో వాళ్ళందరికీ కూడా హార్ట్లీ కంగ్రాచులేషన్స్. నౌ సార్ ఈ సిఏ ఫౌండేషన్ సిఎంఏ ఫౌండేషన్ అయిపోయిన తర్వాత ఆబ్వియస్గా వీఆర్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు సిఎంఏ ఇంటర్ ఆర్ సిఏ ఇంటర్ కోర్సెస్. నౌ ఈ వీడియో పర్టికులర్గా ఎవరి కోసం అంటే ఇఫ్ ఎనీ వన్ వాంట్స్ టు లుకింగ్ ఫర్ సిఎం ఇంటర్ క్లాసెస్ ఆర్ సిఏ ఇంటర్ క్లాసెస్, నేను మిమ్మల్ని వేదికలో జాయిన్ అవ్వండి అని చెప్పినప్పుడు ఎందుకు మీరు వేదికలో జాయిన్ అవ్వాలి అని చెప్పడానికి మాత్రమే వీడియో. సో ఇందులో నేను బ్యాచ్ ఎలా ఉంటుంది, బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఏమేం ఫీచర్స్ మేము ప్రొవైడ్ చేస్తున్నాము, మా ఫ్యాకల్టీ టీమ్ ఎవరు, ఇవన్నీ కూడా ఐ విల్ బి ట్రైయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ దిస్ వీడియో. సో అదర్ దాన్ దట్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆర్ ఎనీ క్లారిఫికేషన్ యూ నీడ్ ఫ్రమ్ అస్, సో మన ఆఫీస్ వచ్చేసి ఎస్ఆర్ నగర్లో ఫ్రమ్ ది మెట్రో స్టేషన్ అరౌండ్ 400 to 500 మీటర్స్లో బై వాక్ రావచ్చు, అక్కడ ఉంటుంది. ఆర్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి యూ కెన్ కాంటాక్ట్, దే విల్ టెల్ యూ ది డీటెయిల్స్. నౌ సరే, ఈ సిఎస్ఎం ఎంటర్ బ్యాచ్ ఎవరికి అంటే దిస్ విల్ బి అప్లికబుల్ ఫర్ మే 27లో ఎగ్జామ్ రాసే సిఏ ఎంటర్ వాళ్ళకి ఆర్ జూన్ 27లో ఎగ్జామ్ రాసే సిఎంఏ ఎంటర్ వాళ్ళకి అప్లికబుల్ అవుతుంది. సో క్లాసెస్ విల్ బి స్టార్టెడ్ ఫ్రమ్ దిస్ వీక్, ఆల్రెడీ స్టార్ట్ చేశాము. సో ఆన్ గోయింగ్ క్లాసెస్ అనేవి ఎఫెక్టివ్గా ఈ వీక్ నుంచి స్టార్ట్ అవుతాయి అండ్ దిస్ క్లాసెస్ విల్ బి కంప్లీటెడ్ బిఫోర్ 3 months టు ది ఎగ్జామ్స్. నౌ ఈ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే ఫర్దర్గా ఇప్పుడు ఈ పర్టికులర్ బ్యాచ్ ఏదైతే రన్ అవుతుందో బ్యాచ్ ఎఫెక్టివ్గా అనేది ఇట్ విల్ బి ఫ్రమ్ July 20, దట్ ఈస్ ఆన్ ఫ్రమ్ నెక్స్ట్ మండే కంప్లీట్గా విల్ బి గోయింగ్ ఆన్లైన్, విల్ బి గోయింగ్ ఎఫెక్టివ్ క్లాసెస్. నా బ్యాచ్ ఫీచర్స్ ఏంటంటే సరే, బ్యాచ్ అనేది ఆబ్వియస్గా వీఆర్ ప్రొవైడింగ్ ఫేస్ టు ఫేస్ క్లాసెస్ దట్ విల్ బి ప్రొవైడెడ్ టు యూ ఇన్ అవర్ ఎస్ఆర్ నగర్ క్యాంపస్. అండ్ ఈ బ్యాచ్కి ఆబ్వియస్గా ఒక ఫీజు ఉంటుంది. ఆ ఫీజ్ డీటెయిల్స్ అన్నీ కూడా యూ కెన్ కాంటాక్ట్ టు నెంబర్స్ ఆర్ యూ కెన్ కాంటాక్ట్ డైరెక్ట్లీ. అండ్ ఆ ఫీజులో బేసికల్గా ఫీజ్ అనేసరికి మనకు ప్రాబ్లం ఏంటంటే ఫీలోనే అన్నీ ఉంటాయా, ఇస్ దర్ ఎనీ హిడెన్ ఛార్జెస్ ఆర్ సంథింగ్ లైక్ దట్. సో అదర్ దాన్ యువర్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్, కోచింగ్ కావచ్చు, క్లాస్ మెటీరియల్ కావచ్చు, ప్రిపరేషన్ పీరియడ్ కావచ్చు, రివిజన్ ఎగ్జామ్స్ కావచ్చు, డ్యూరింగ్ ది ప్రిపరేషన్ పీరియడ్ అండ్ క్లాసెస్ ఎంటైర్గా ఒక ప్యాకేజ్ లాగా తీసుకుంటాం. సో అందులో అదర్ దాన్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఎవ్రీథింగ్ కవర్ అవుతాయి. అండ్ మనము ఈసారి స్పెషల్గా వీఆర్ గోయింగ్ టు గివ్ వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ ఆన్లైన్ క్లాసెస్ ఆల్సో. సో ఇంతకుముందు కూడా ఉండింది, బట్ ఎఫెక్టివ్గా త్రూ వెబ్సైట్ కావచ్చు, త్రూ యాప్ కావచ్చు, విల్ బి ప్రొవైడింగ్ ఆన్లైన్ క్లాసెస్. సో ఈ ఆన్లైన్ క్లాసెస్ మనకు వెబ్సైట్లో కానీ యాప్లో కానీ యూ కెన్ పర్చేస్. అండ్ స్పెషల్ ఫీచర్ ఆఫ్ దిస్ బ్యాచ్ ఏంటంటే ఎవరైతే ఫేస్ టు ఫేస్ క్లాసెస్ జాయిన్ అవుతారో వాళ్ళకి ఇన్ ఎనీ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ like they missed some classes, so they need backup of online classes. So we are also providing backup classes to ఆఫ్లైన్ స్టూడెంట్స్ ఎవరైతే ఇక్కడ జాయిన్ అవుతారో వాళ్ళకి బ్యాకప్ క్లాసెస్ ఏమైనా జరుగుతారో ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ. అండ్ లైక్ ఆబ్వియస్గా క్లాసెస్ అన్ని ప్రిపరేషన్ ఎంత బెస్ట్ ఇండస్ట్రీ ప్రాక్టీస్ ఏవైతున్నాయో అవి ఫాలో అవ్వడము అండ్ తర్వాత స్టూడెంట్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం అనేది ఇట్ ఈస్ ఆబ్వియస్ ఎవ్రీ ఇన్స్టిట్యూట్లో ఉంటుంది. అయితే ఈ పాయింట్ చూడండి, వీఆర్ మెయింటైనింగ్ లెస్ క్రౌడ్ క్లాస్ రూమ్స్ అని అంటున్నాను. సార్ వై లెస్ క్రౌడ్ క్లాస్ రూమ్స్ అనేది వన్ ఆఫ్ ది ఫీచర్ ఆఫ్ దిస్ బ్యాచ్. నేను చెప్తాను చూడండి, ఐఎమ్ ఏ ఫ్యాకల్టీ. నేను ఇప్పుడు మీ పోడియం ఇక్కడ నేను కూర్చున్న పోడియం నుంచి క్లాస్ రికార్డ్ చేస్తున్నాను. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్కి ఇట్ హ్యాస్ 300 మెంబర్స్, లైక్ 300 స్టూడెంట్స్ ఇన్ దిస్ క్లాస్ రూమ్. కెన్ యూ ఇమాజిన్ హ్యూమన్ పాసిబులా దట్ అక్కడ ఎక్కడో ఉన్న స్టూడెంట్ ఈజ్ ఈ లిజనింగ్ ఆర్ నాట్, ఆర్ ఆ పర్టికులర్ పర్సన్ క్లాస్లో కాన్సన్ట్రేటెడ్గా కూర్చున్నాడా, నోట్స్ రాస్తున్నాడా అనేది ఇట్ ఈస్ హ్యూమన్లీ నాట్ పాసిబుల్. సో దట్స్ వై మనం ఏం చేస్తున్నాం అంటే వేదికలో వీ హ్యావ్ పాలసీ, ఆ క్లాస్ రూమ్ డిజైన్స్ కూడా వీ హ్యావ్ మేక్ ఇట్ లైక్ 60 to 70% ఉంటే విల్ బీ హ్యావింగ్ వన్ బ్యాచ్. నౌ యూ విల్ బీ ఇన్ అ బెటర్ విజిబిలిటీ, ఫ్యాకల్టీ ఆల్సో కాన్ఫిడెంట్గా అందరు వింటున్నారా లేదా అని చూసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, ఎక్కడైనా సడన్గా మనం లైక్ సడన్ చెక్కింగ్స్ అంటాం కదా, అట్లా సర్ప్రైజ్ చెక్ చేయడానికి కూడా వీ హ్యావ్ ఎ యాక్సెస్. సో
అండ్ అది ఈ క్లాస్ రూమ్ లెస్ క్రౌడ్ అనేది మీకు అంత పెద్ద పాయింట్ లాగా అనిపియకపోతే, ఇఫ్ యూ హావ్ ఎనీ సీనియర్స్ హూ హావ్ టేకెన్ దేర్ క్లాసెస్ ఫుల్ క్రౌడెడ్‌లో తీసుకున్నప్పుడు చూడండి, దే హావ్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అండ్ యూ హావ్ అ బెటర్ అప్రోచబిలిటీ ఆల్సో ఫ్యాకల్టీకి ఎక్కడి నుంచి చూడగా యూ కెన్ ఆస్క్ డౌట్స్ అండ్ ఆల్. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫీచర్. దట్స్ వై ఐ కెప్ట్ దట్ పాయింట్ ఇన్ ద ఫీచర్స్. నౌ లెట్ మీ ఇంట్రడ్యూస్ మై టీమ్. ఎవరు మీకు టీచ్ చేస్తారు? ఈ సబ్జెక్ట్స్ ఎవరు, ఏ సబ్జెక్ట్ ఎవరు టీచ్ చేస్తారు? వెదర్ దోస్ ఆర్ క్వాలిఫైడ్ ఆర్ నాట్, వెదర్ దోస్ ఆర్ ఎక్స్పీరియన్స్డ్ ఆర్ నాట్ అంటే, సార్ మేము ఇక్కడ మన దగ్గర ఆల్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీస్‌ని వి ఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ టు యూ. అండ్ దే ఆర్ ఆల్ ఎక్స్పీరియన్స్డ్ ఆల్సో. అండ్ దే ఆర్ సమ్‌వాట్ యంగర్ ప్రొఫెషనల్స్ ఆల్సో. సో దట్ అవర్ వైబ్ విల్ మ్యాచ్. మనం ఏదైనా ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు కూడా మన ఏరియా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. అక్కడెక్కడో 1950s ఎగ్జాంపుల్స్ ఉండకుండా మన ఎగ్జాంపుల్స్ తీసుకొని, సో దట్ వి క్లియర్ ది కాన్సెప్ట్స్ అకార్డింగ్ టు అవర్ లైక్ కరెంట్ సినారియోస్ తీసుకుంటే ఇంకా బెటర్ అండర్‌స్టాండింగ్ వస్తదని నా ఉద్దేశ్యం. నాట్ లైక్ ఎక్స్‌పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్ ఓల్డ్ ఏజ్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటారని కాదు. బట్ మన వైబ్ మ్యాచ్ అవుతదని చెప్తున్నాను. సో యంగర్ ఫ్యాకల్టీస్ ఉన్నారు. ఎట్ ద సేమ్ టైమ్ దోస్ ఆర్ ఎక్స్‌పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్ కూడా. ఇట్స్ అ మిక్స్ ఆఫ్ బోత్. నౌ ఫ్యాకల్టీ టీమ్‌కొస్తే సీఏ నరేందర్ సార్ ఉన్నారు. ఆయన me with my friends like Narendra sir and Naresh sir, we have co-founded this particular institution. So he is one of our co-founder. He is teaching advanced accounting and financial accounting and corporate accounting. And myself, CA Upendra Alwala, I am dealing in direct taxation for the CA intermediate level and CM intermediate level, auditing for the CA intermediate level and CA intermediate level. Now, next faculty వచ్చేసి CA Vishwanath Reddy sir, and he is dealing, he is having 5+ years of experience, and both of us, we are having 3+ years of experience, and he is having 5+ years of experience, and he is teaching indirect taxation for the both levels, CA and CMA intermediate. Now, Naresh Bokla sir, CA, CMA, qualified CA and qualified CMA, double qualified, is teaching cost and management accounting for the CA inter. And we have 2 papers in CMA inter, cost accounting and management accounting. Those papers also is dealing. Now, CMA Akshay Reddy sir is having 10+ years of experience, is very experienced faculty. And mana marathons lo kuda we have uploaded marathon videos earlier ga attempts ki. If you see, he has lot more craze in the students for the OM. So is మేము CMA intermediate ki OM and financial management, and CA intermediate ki we don't have OM, right? So financial management అనేది సార్ డీల్ చేస్తున్నారు మన వేదికలో. And CA Gunesh Sharma sir is having 3+ years of experience and excellent teaching ఉంటుంది సార్ది థియరీ బేస్డ్లో అండ్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ కానీ. అండ్ ఇఫ్ యూ సీ దోస్ కాంటెంపరీ సిచ్యువేషన్స్ని, కేస్ బేస్డ్ సినారియోస్ని ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ వెరీ వెల్. సో ఈజ్ డీలింగ్ సిఏ ఇంటర్మీడియట్ లెవెల్కి వచ్చేసరికి ఎస్ఎం అండ్ కార్పొరేట్ లాస్, అండ్ సిఎం ఇంటర్మీడియట్కి వస్తే ఎస్ఎం అండ్ బిజినెస్ లాస్ డీల్ చేస్తున్నారు. సో ఇది యాక్చువల్గా దీస్ ఆర్ అవర్ ఫ్యాకల్టీ టీమ్. అండ్ ఇఫ్ యూ కెన్ అబ్జర్వ్ మనంతా కూడా యంగ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్స్తో వీఆర్ డీలింగ్ దిస్ క్లాసెస్. సో యాజ్ ఆఫ్ నో ఐ థింక్ ఎంటైర్ పాయింట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ వన్ మోర్ పాయింట్ ఏంటంటే, మన దగ్గర ఫీజు రిలేటెడ్గా వీఆర్ నాట్ పుట్టింగ్ ఇట్ టూ మచ్ హయ్యర్ లెవెల్. వై? దెర్ ఈస్ అ రీజన్. సార్ వై దెర్ ఈస్ అ రీజన్ అంటే, ఇక్కడ ఫ్యాకల్టీస్ అందరూ కూడా ఇఫ్ యూ సీ, నరేంద్ర సార్ ఈస్ డీలింగ్ 1 సబ్జెక్ట్, నేను 2 సబ్జెక్ట్స్ డీల్ చేస్తున్నాను, 1.5 సబ్జెక్ట్. సార్ ఒక 1 సబ్జెక్ట్, 2 సబ్జెక్ట్ డీల్ చేస్తున్నారు. సో ఆబ్వియస్‌గా ఫౌండర్స్ టీచర్ అన్నప్పుడు, లైక్ ఫౌండర్సే ఫ్యాకల్టీస్ అన్నప్పుడు, స్టూడెంట్‌కి ఏంటి అడ్వాంటేజ్ అంటే, వి టేక్ కేర్ ఆఫ్ స్టూడెంట్స్ సబ్జెక్ట్ వైస్‌గా ఆల్సో, అండ్ ఎట్ ది టైమ్ ఆఫ్ డౌట్ సాల్వింగ్ ఆల్సో ఎనీ టైమ్. అండ్ వన్ ఆఫ్ ది ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, వి డోంట్ టేక్ మచ్ మోర్ సాలరీస్ లైక్ అదర్ పీపుల్ డూ. సో మాకేంటి అడ్వాంటేజు? కాస్ట్ కటింగ్ అనేది మాకు అడ్వాంటేజ్. ఆన్ దట్ బేసిస్ వేరే ఇన్‌స్టిట్యూట్స్ కంటే మన ఇన్‌స్టిట్యూట్‌లో ఫీజ్ అనేది తక్కువుంటుంది. ఇట్ ఈస్ నాట్ దట్ దే ఆర్ టేకింగ్ హైయర్ ఫీజ్, వి ఆర్ నాట్ టేకింగ్ దట్ హైయర్ ఫీజ్, వి ఆర్ నాట్ ప్రొవైడింగ్ క్వాలిటీ సార్. నో, వి ఆర్ డీలింగ్ సబ్జెక్ట్స్ హియర్. సో ఆబ్వియస్‌గా బుర్రనోడుకోడికైనా అర్థమవుతది. కాస్ట్ కటింగ్ అవ్వడం వల్ల లో కాస్ట్ అడ్వాంటేజ్ మాకుంది. సో అది మేము ఆబ్వియస్‌గా యూజ్ చేస్తాం ఇన్ ద మార్కెట్, రైట్? సో ఇది నార్మల్‌గా ఒక కిరాణా షాపోడికైనా అర్థమవుతది ఈ లాజిక్. సో ఆన్ దట్ నోట్, I think I explained everything about the batch. So if you still have any doubts, or you want to visit campus, personal visit చేసి చూద్దాం అనుకుంటున్నారు, you can always come and visit us. అడ్మిన్ టీమ్ ఉంటారు, మీకు హెల్ప్ చేస్తారు. మా మేనేజ్మెంట్ వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా
క్లాసెస్ లేకుండా ఉంటే మేము కూడా హెల్ప్ చేస్తాము. సో దట్ యూ విల్ గెట్ క్లారిటీ. అండ్ ఇంకా సార్ ఇంకా మాకేదన్నా చెప్పాలి సార్ ఈ బ్యాచ్ గురించి మాకు ఇంకా డీటెయిల్స్ కావాలని. సి లాస్ట్ అటెంప్ట్ కావచ్చు ఆర్ మ్యారథాన్స్ కావచ్చు మన యూట్యూబ్లో ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉన్నాయి. అండ్ ఇదే ఛానల్లో ఇఫ్ యూ గో మ్యారథాన్స్ ప్లేలిస్ట్కి వెళ్తే యూ విల్ ఫైండ్ మ్యారథాన్ వీడియోస్ ఆల్సో. అక్కడ కూడా మన టీచింగ్ స్టైల్ అర్థమవుతుంది. అండ్ యూ విల్ గెట్ టు నో వాట్ ఆర్ ది క్లాసెస్ వీఆర్ ప్రొవైడింగ్. అండ్ అదర్ దాన్ దట్ ఇంకా మాకు ఫీడ్బ్యాక్ కావాలి సార్ అంటే మా రత్నాలు లాంటి స్టూడెంట్స్ మా కరెంట్ బ్యాచ్ స్టూడెంట్స్ ఇక్కడే ఉంటారు. రండి, వాళ్ళని కలవండి. వాళ్ళు మంచి ఫీడ్బ్యాక్ ఇస్తేనే జాయిన్ అవ్వండి. ఓకే. సో ఇది బ్యాచ్ డీటెయిల్స్ అండ్ ఆల్. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కన్సర్న్స్ let me know in the comment section or in a Telegram channel or Instagram. So have a nice day. Thank you so much for watching this video.